అమెరికా రకరకాల మెలికబెట్టి భారతీయుల్ని రాకుండా చూస్తోంది. తాజాగా అమెరికా వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకి మరొక చేదు వార్త. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఎన్ఐవీలకి దరఖాస్తులు వాళ్ళ స్వదేశాల్లో లేదా లీగల్ రెసిడెన్సీ ఉన్న చోటే ఇంటర్వ్యూలకి షెడ్యూల్ చేసుకోవాలంటూ అగ్రరాజ్యం తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఇంటర్వ్యూలు నిర్వహించని ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ నిబంధన కారణంగా భారతీయులైన వ్యాపారులు సందర్శకులకు ఇబ్బందులు తప్పవచ్చు. వీళ్ళు B1 వీసా వ్యాపారంది, B2 వీసా టూరిస్ట్ది. వీసాలను స్వల్ప వ్యవధిలో పొందడం కష్టంగా మారచ్చు. గతంలో వీళ్ళు వీసా అపాయింట్మెంట్లను విదేశాలు బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అది సాధ్యం కాదు. కోవిడ్-19 సమయంలో ఈ వీసాల జారీలో తీవ్ర జాప్యం ఏర్పడింది. తాజా నిబంధనలు మళ్ళీ అలాంటి పరిస్థితి తలెత్తేటటువంటి అవకాశం ఉంది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను వ్యాపార, పర్యాటక, విద్యా, తాత్కాలిక ఉద్యోగాలు, అమెరికా పౌరులను పెళ్లి చేసుకోవడం వంటి వాటికి సాధారణంగా ఇస్తుంటారు. ఈ తాజా నిబంధన తక్షణ అమల్లోకి వస్తున్న విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం భారత్లో హైదరాబాద్, ముంబైలో B1, B2 వీసాల ఇంటర్వ్యూలకి సుమారు 3.5 నెలల టైం పడుతుంది. ఢిల్లీలో 4 నెలలు, కోల్కతాలో 5 నెలలు, చెన్నైలో 9 నెలల సమయం తీసుకుంటుంది. సాధారణంగా భారతీయులు వీసాల ఇంటర్వ్యూల కోసం జర్మనీ, సింగపూర్, బ్యాంకాక్ వెళ్తుంటారు. ట్రావెల్ ఏజెన్సీలు ఈ విషయాన్ని చెప్తున్నాయి. 2 ఏళ్ల క్రితం ఫ్రాంక్ఫర్ట్లోని అమెరికా దౌత్య కార్యాలయం భారతీయుల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి ఏర్పాటు చేసి ఈ సందర్భంగా H1B వీసాదారులు తమ ఇంటర్వ్యూల కోసం బ్రెజిల్, థాయిలాండ్లకు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అవన్నిటిని కూడా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారతీయుల్ని రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు.